హలో. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఓకే. నిన్న వీలుకప్ అర్థమైందంటారా? డౌట్స్ ఉన్నాయి ఇందులో. అర్థమైందా? లేదు, బట్ కెన్ యూ ప్లీజ్ ఒక్కసారి రిపీట్ షూర్ షూర్ చేయగలరా? షూర్, నో ప్రాబ్లం నో ప్రాబ్లం. సో సో వీలుకప్ అనేది ఏం చేస్తుందంటే ఒక షీట్లో ఉన్న డేటాని ఇంకో షీట్లో కానీ, ఒక టేబుల్లో ఉన్న డేటాని ఇంకొక టేబుల్లో కానీ మార్చేస్తుంది అనమాట. రైట్. సో అంటే ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఐటమ్ నేమ్ ఉంది, పర్చేజ్ రేట్ ఉంది, సేల్ రేట్ ఉంది. రైట్. ఐటమ్ నేమ్, పర్చేజ్ రేట్, సేల్ రేట్, ఇది నా లుకప్ టేబుల్, నాకు బేసిక్ టేబుల్ అనమాట ఇది. అయితే నేను ఆ షాప్లో డైలీ ఏం అమ్మాను, ఎన్ని అమ్మాను రాసుకుంటూ వెళ్ళిపోయాను. ఫైనల్గా నా గోల్ ఏంటంటే ఆ మంత్లో వచ్చిన ప్రాఫిట్ మొత్తం నేను ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. నార్మల్గా ప్రాఫిట్ ఎలా వస్తుంది? సేల్ రేట్ మైనస్ పర్చేజ్ రేట్, దెన్ యూ విల్ గెట్ ప్రాఫిట్, రైట్. ఇక్కడ కొన్ని కాలమ్స్ ఇచ్చాను చూడండి. డేట్, ఐటమ్, క్వాంటిటీ. సో ఈ డేట్ రోజు ఈ ఐటమ్ని ఎంత అమ్మాం మనం? 10 అన్నాం అనమాట. ఓకే. సేల్ రేట్ ఎంత అనేది ఎక్కడుంది? సేల్ రేట్ ఎక్కడుంది అంటే ఫస్ట్ టేబుల్లో ఉంది. ఇది బేసిక్ టేబుల్, నా దగ్గర డేటా ఉంది, రైట్. ఇందులో కామన్గా ఏముంది? ఐటమ్ కామన్ ఉందా లేదా? వీలుకప్ చేసేటప్పుడు మీరు ఫస్ట్ ఏదైతే లుకప్ చేస్తున్నారో ఆ ఫస్ట్ కాలం, ఆ టేబుల్లో ఫస్ట్ కాలం, ఈ టేబుల్లో ఫస్ట్ కాలం, బోత్ షుడ్ బి సేమ్. అంటే ఐటమ్ అంటే ఐటమ్, అంతేగాని క్వాంటిటీతో చేస్తా అంటే కుదరదు, రైట్. సో ఏదో ఒకటి మ్యాచింగ్ అయితే ఉండాలి రెండిట్లలో, రైట్. ఐటమ్ మ్యాచ్ అయింది, ఇక్కడ కూడా మ్యాచ్ అయింది. అంటే హెడ్డింగ్ కాదు, ఆ ఐటమ్ నేమ్స్ మ్యాచ్ అవ్వాలి, రైట్. సో సేల్ రేట్ పర్ యూనిట్ ఎంత అంటే ఏం చెప్తారు మీరు? మౌజ్ యొక్క సేల్ రేట్ వచ్చేసి 400 రూపీస్ అని చెప్తారు, అవునా? ఐ విల్ రైట్ డౌన్ దిస్ 400. టోటల్ సేల్స్ ఎట్లా అంటే ఏం చెప్తారు? 10 ఇంటూ 400. మనం ఫార్ములా ఇట్లా రాస్తాం అనమాట, 10 ఇంటూ 400. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు మ్యాథమెటికల్ ఫార్ములాస్ ఈక్వల్ టుతో స్టార్ట్ అవుతుంది. ఈ ఈక్వల్ టులో కూడా G3 ఇంటూ H3. సో సెల్ రెఫరెన్స్ ఇవ్వాలి మనం, డైరెక్ట్గా నంబర్స్ ఇవ్వకూడదు, రైట్. వచ్చింది. దాని తర్వాత పర్చేజ్ రేట్ పర్ యూనిట్ ఎంత ఉంది అంటే మౌజ్ యొక్క పర్చేజ్ రేట్ హియర్ వీ హ్యావ్ 300. సో 300 అని రాశాను, మాన్యువల్గా రాశాను ఇప్పుడు, రైట్. అదేవిధంగా టోటల్ పర్చేస్ ఎలా వస్తాయి? ఈజ్ ఈక్వల్స్ టు G3 ఎస్. H3. వై H3 అగైన్? ఓకే, పర్చేజ్. నో, సారీ, I3 అనుకుంటా. J3, దట్స్ J3. ఓకే. I3లో టోటల్ సేల్స్ వచ్చేసాయి. సో ఒక్క ఐటమ్ 300కి కొంటే 10 ఎంత కొన్నామంటే 10 ఇంటూ 300 కదా మనం రాసేది. సో టోటల్ పర్చేస్ వచ్చాయి. సో టోటల్ సేల్ మైనస్ టోటల్ పర్చేస్, దెన్ యూ విల్ గెట్ ప్రాఫిట్, రైట్. ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ సేల్స్ మైనస్ టోటల్ పర్చేజెస్, యూ విల్ గెట్ దిస్ పర్టికులర్ ప్రాఫిట్. వచ్చేసింది కదా. మరి సెకండ్ లైన్లో చేయాలంటే ఏం చేయాలి? మళ్ళీ నేను కీబోర్డ్ యొక్క సేల్ రేట్ అండ్ అదేవిధంగా కీబోర్డ్ పర్చేజ్ రేట్, నెక్స్ట్ దానిలో హార్డ్ డిస్క్ సేల్ రేట్ అండ్ హార్డ్ డిస్క్ పర్చేజ్ రేట్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ప్రతి దానికి మాన్యువల్గా రాసుకుంటూ వెళ్తున్నాను. ఇలా మాన్యువల్గా రాస్తే ఏదో ఒకటో రెండో మూడో 10 వరకు ఉంటే వేస్తాం. ఒకవేళ అదే మనకు నంబర్ థౌజండ్స్, 20,000, ల్యాక్స్లో ఉందనుకోండి, సో అప్పుడు ఇంపాసిబుల్ అనమాట చేయడం. అందుకే నా దగ్గర ఆల్రెడీ ఒక డేటా ఉంది, ఈ డేటా నుంచి ఇక్కడ తీసుకొసుకుంటే సరిపోతుంది కదా, ఈజీ అవుతుంది కదా నా వర్క్. అందుకే నేను ఏం చేస్తానంటే ఈ టేబుల్లో నుంచి డేటాని ఇక్కడికి తీసుకురావాలి. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? సేల్ రేట్ పర్ యూనిట్, ఒక యూనిట్ యొక్క సేల్ రేట్ ఎంత అని అడుగుతున్నాడు. ఈజ్ ఈక్వల్స్ టు వి లుకప్ ఐ వాంట్ మౌస్ వాల్యూ, టార్గెట్ వాల్యూ ఈజ్ మౌస్ హియర్, కామా ఎక్కడుంది ఈ పర్టిక్యులర్ ఐటమ్ నేమ్ ఎక్కడ కనబడుతుంది మనకి? సో ఈ టేబుల్లో ఉంది. A3 నుంచి మొదలుకుంటే C8 మధ్యలో
మౌజ్ యొక్క సేల్ రేట్ అయితే ఉంది అని చెప్తున్నాం, రైట్? కామా మనం సెలెక్ట్ చేసుకున్నదంతా రెడ్ కలర్ బాక్స్లో వచ్చింది చూడండి, రైట్? సో ఇందులో సేల్ రేట్ ఎన్నవ కాలంలో ఉంది? ఇన్ విచ్ కాలం వీ హ్యావ్ దిస్ పర్టికులర్ సేల్ రేట్? సేల్ రేట్స్ సో సి సి కరెక్టే, కానీ సి అని చెప్పకూడదు ఇక్కడ. మనం సెలెక్ట్ చేసిన 3 కాలమ్స్ కాబట్టి కాలం ఓకే 3,0 వెరీ గుడ్, 3,0 క్లోజ్ ఎంటర్. ఓకే సో మళ్ళీ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన డబుల్ క్లిక్ చేసినా మిగతా వచ్చేస్తాయి. ఇక్కడ వరకే వచ్చింది, మరి ఇవన్నీ నాట్ అప్లికేబుల్ ఎందుకు వస్తున్నాయి? అవి మనం ఎందుకు వస్తున్నాయంటే ఇప్పుడు మీరు రాసిన ఫార్ములా A3C8, రైట్? సెలెక్ట్ చేసిన రేంజ్. సెకండ్ దానిలోకి మనం మూవ్ అయినప్పుడు A3 వదిలేసి A4C9కి వచ్చేసింది. ఒక ఎంటీ రోని పట్టుకుంది, పైన రోని వదిలేసింది. అట్లనే ఇక్కడికి వచ్చేసరికి లాస్ట్ రోన్ ఉంది, మిగతా అంతా ఎంటీ ఉందన్నమాట. దాని తర్వాత నాట్ అప్లికేబుల్ ఎప్పుడైతే వచ్చిందో చూడండి మీరు, A9C14 ఈ రెడ్ కలర్ బాక్స్లో అసలు డేటా ఉందా? లేనిది ఎక్కడి నుంచి తీసుకొస్తుంది అది కదా. సో అందుకే ఆ టేబుల్ రేంజ్ని మనం ఫ్రీజ్ చేయాలి. ఎప్పుడు ఫ్రీజ్ చేయాలి అంటే వి లుక్అప్ ఐ వాంట్ మౌస్ వాల్యూ, దిస్ మౌస్ వాల్యూ ఈజ్ దేర్ ఇన్ దిస్ పర్టిక్యులర్ టేబుల్. ఈ టేబుల్ని కదలకుండా ఫ్రీజ్ చేయాలి అంటే F4 బటన్ని క్లిక్ చేయాలి. దాని తర్వాత కాలం ఇండెక్స్ వచ్చేసి 3,0 క్లోజ్. సార్ F4 యూజ్ చేస్తే మనకి డాలర్ సింబల్ వస్తుందా సార్? అవును, అన్ని డాలర్స్ వస్తాయి. $A, $3. డాలర్ ఇన్ ద సెన్స్ డాలర్ యూజ్ చేస్తున్నామంటే ఫ్రీజ్ చేస్తున్నాం అని అర్థం. ఓకే ఫైన్. ఇంకా దీంట్లో కూడా అంటే ఈ ఫ్రీజింగ్లో కూడా కొంత డిఫరెన్స్ ఉంది, మీకు ముందు చెప్తాను. ఇప్పుడైతే అన్ని డాలర్స్ అన్ని సెట్ అయిపోయినాయి. $A, $3, $C, $8 అంటే ఫిక్స్డ్ అనమాట, ఆ టేబుల్ ఫిక్స్డ్ ఇంకా. సో మీరు డబుల్ క్లిక్ చేసినా కూడా మీరు ఏ రోకి వెళ్ళి చూసినా కూడా A3C8 ఉంటుంది. సో సోర్స్ టేబుల్ A3C8 ఉంటుంది అనమాట. సో అందుకు కరెక్ట్ వాల్యూ రావడం జరుగుతుంది. దాని తర్వాత టోటల్ 4 అనేది మనం డైరెక్ట్ F4 నొక్కాలి, లేకపోతే షిఫ్ట్ F4 అని నొక్కాలి? నో ఓన్లీ F4. ఓన్లీ F4 అంటే ఇప్పుడు చూడండి 400 మీద జస్ట్ ప్రెస్ చేసి మనం వి లుక్అప్ వి ఈక్వల్ టు వి లుక్అప్ బ్రాకెట్ ఓపెన్ F3 అని నొక్కి దెన్ మనం ఫ్రీజ్ ఆప్షన్ నొక్కాలా సార్? F3 కామా పెట్టిన తర్వాత టేబుల్ రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే టేబుల్ రేంజ్ సెలెక్ట్ చేసుకున్నా దెన్ F4. ఓకే మీరు మాన్యువల్గా కూడా రాయొచ్చు, కానీ కాకపోతే F4 యూజ్ చేస్తే డైరెక్ట్ వచ్చేస్తుంది మనకి. థర్డ్ కాలం 0 టు గెట్ ది ఎగ్జాక్ట్ వాల్యూస్. రైట్. సో నెక్స్ట్ మీరే చెప్పండి. ఇప్పుడు టోటల్ సేల్స్ ఎలా వస్తాయి? టోటల్ క్వాంటిటీ ఇంటూ సేల్ రేట్ పర్ యూనిట్. టోటల్ క్వాంటిటీ ఇంటూ సేల్ రేట్ పర్ యూనిట్. సో డబుల్ క్లిక్ చేయగానే మిగతా వచ్చేస్తాయి. దాని తర్వాత ఏముందమ్మా? పర్చేజ్ రేట్ పర్ యూనిట్. ఎక్కడ ఉంది పర్చేజ్ రేట్? Purchase rate is in B column. బి కాలం. బట్ ఫార్ములా రాయాలి కదా మనం. Equal to we look up ఓకే bracket open and ఒక నేను చెప్తా. మీరే చెప్పండి. B2 B3. Why B3? B3 is the required value. మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ ఈ రోలో? లుక్అప్ వాల్యూ ఏంటి ఇక్కడ? ఎవరి అడుగుతున్నాం సార్? ఏ ఐటమ్ యొక్క పర్చేజ్ రేట్ అడుగుతున్నాం మనం? ఓకే మౌస్. yes, that is in F3. ఓకే ఫైన్ ఓకే F3 కామా ఇప్పుడు నేనే చెప్తా. మీరే చెప్పండి.
ఇప్పుడు పర్చేస్ రేట్ కదా సార్ మనకు కావాలి. కావాల్సింది పర్చేజ్ రేట్. సో బి ఫస్ట్ మీరు స్టెప్ మర్చిపోతున్నారు. సో ఏం కావాలో అడిగాము, ఎందులో ఉంది సార్ F3 యొక్క వాల్యూ కావాలన్నారు. ఎక్కడుంది ఆ వాల్యూ అసలు? ఏ టేబుల్లో ఉంది? F3 అనేది సార్ మళ్ళీ చెప్పరా? నో ప్రాబ్లం. ఈజ్ ఈక్వల్స్ టు వి లుక్అప్ ఐ వాంట్ మౌజ్ వాల్యూ. ఈ రోలో నాకు ఎవరి వాల్యూ కావాలి? మౌజ్ వాల్యూ కావాలి, కామా ఎక్కడుంది మౌజ్ వాల్యూ? వి నీడ్ టు సెలెక్ట్ ది టేబుల్, రైట్? వితౌట్ సెలెక్టింగ్ ది టేబుల్ మనకి ఎట్లా వస్తుంది చెప్పండి? ఓకే ఓకే ఫైన్, ఇప్పుడు అర్థమైంది. వి ఓకే ఫస్ట్ ఈక్వల్ టు వి లుక్అప్, దెన్ బ్రాకెట్స్ ఓపెన్, దెన్ వీ నీడ్ టు దెన్ నీడ్ టు సెలెక్ట్ అది ఏ టేబుల్లో ఉందని సెలెక్ట్ చేసుకోవాలి కదా సార్. టార్గెట్ అయిపోయిన తర్వాత కామా తర్వాత ఏ టేబుల్లో ఉంది అనేది సెలెక్ట్ చేసుకోవాలి కదా. సో F3 తర్వాత ఒకసారి ఒక్క నిమిషం, జస్ట్ ఒక్క నిమిషం. హలో సార్, సారీ. నో ప్రాబ్లం. యా హలో చెప్పండి మేడం. సార్ మీ వాయిస్ వినిపించట్లేదు. వినిపిస్తుందా? ఒక్క నిమిషం. హలో 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 యా ఇప్పుడు వినిపిస్తుంది సార్. ఓకే. సో ఓకే పికప్ అని చూసుకొని దెన్ మనం F3 అంటే ఆ ఐటమ్ ఏ కాలంలో ఉందో చూసుకోవాలి కదా సార్. అవును, మనకు కావాల్సింది టార్గెట్, మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఐటమ్. ఓకే, ఇప్పుడు సపోజ్ కీబోర్డ్ అంటే ఇప్పుడు మళ్ళీ F4కి వచ్చేస్తుంది కదా సార్. అది ఆటోమేటిక్ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే వచ్చేస్తుంది. నేను నార్మల్గా అడుగుతున్నాను. కరెక్ట్. దెన్ సెలెక్ట్ దట్ లుక్అప్ టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసుకొని దాని రేంజ్ చూసుకోవాలి. లైక్ ఆ రేంజ్ చూసుకున్నాక F4 నొక్కితే ఫ్రీజ్ అవుతుంది. దెన్ అది ఏ కాలమ్ లో ఉందో చూసుకోవాలి. 3 లైక్ 3 to 3,0 వస్తుంది. 3 అగైన్ 3 ఎందుకు మళ్ళీ? మనకు కావాల్సింది పర్చేజ్ రేట్. మనం సెలెక్ట్ చేసిన 3 కాలమ్స్లో పర్చేజ్ రేట్ ఎన్నవ కాలంలో ఉంది? 2,0. 2,0. వెరీ గుడ్. ఓకే ఓకే ఫైన్. డూ ఏ డబుల్ క్లిక్, దెన్ టోటల్ పర్చేజెస్. ఇప్పుడు డబుల్ క్లిక్ చేసాం చూడండి, ఇక్కడ F3 వాల్యూ అడుగుతున్నాం. నెక్స్ట్ దానిలో ఎవరి వాల్యూ అడుగుతాం? మనం F4 అడుగుతాం. F4 ఓకే. నెక్స్ట్ దానిలో ఎవరిది అడుగుతాం? F5 అడుగుతాం. అట్లా అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట. దాని తర్వాత టోటల్ పర్చేజెస్ ఎలా? టోటల్ పర్చేస్ SR యూనిట్ ఇంటూ PR యూనిట్. నో, SR యూనిట్ ఈస్ సేల్ రేట్ పర్ యూనిట్. మనకు పర్చేజ్ కావాలి కదా, టోటల్ క్వాంటిటీ. ఇప్పుడు సింపుల్గా ఒక పెన్సిల్ 5 రూపీస్కి కొన్నాను అనుకోండి, 10 పెన్సిల్స్ ఎంత కొన్నారంటే ఏం చెప్తారు? 5 into 10. అంతే కదా. ఇప్పుడు టోటల్ క్వాంటిటీ QTV అనేది క్వాంటిటీ 10 ఇంటూ ఎంత కొన్నారు? 300. ఓకే, క్వాంటిటీ ఇంటూ పర్చేస్ రైట్. అంతే కదా. టోటల్ పర్చేజెస్ ఎంత అమౌంట్ అని తెలుసుకోవాలంటే కనుక క్వాంటిటీ ఇంటూ పర్చేజ్ రేట్ పర్ యూనిట్ అన్నాను, ఆటోమేటిక్గా రావడం జరిగింది టోటల్ పర్చేజెస్. తర్వాత ప్రాఫిట్ ఎలా వస్తుంది? టోటల్ సేల్స్ మైనస్ టోటల్ పర్చేజెస్, రైట్? ఎంటర్. ఓకే. సో ఈ విధంగా మనకి టోటల్ వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం, మీరు చేయండి, మీరు చెప్పండి ఇది నాకు.
రైట్. ఇది షీట్ 1లో ఉన్నాయి. షీట్ 2లో షీట్ 1లో ఫర్ ఎగ్జాంపుల్ వన్ కాలమ్, ఫస్ట్ కాలమ్, సెకండ్ కాలమ్ అనుకుందాం ఎగ్జాంపుల్ కింద, రైట్. సో నేను ఇక్కడికి వచ్చేసాను, షీట్ 2లోకి వచ్చాను. షీట్ 1లోనే చూద్దాంలే. ఇక్కడ ప్లేస్ చేశాను. నాకు ఇక్కడ ఒక బార్డర్ తీసేసుకున్నాను. నేను ఇక్కడ ఏ ఫర్ అని రాయగానే నాకు ఏం రావాలి, ఇక్కడ ఆన్సర్ ఏం రావాలి, D8లో ఏ ఫర్ అని రాస్తే E8లో నాకు ఆన్సర్ రావాలి యాపిల్ అని. అది ఎక్కడుంది టేబుల్, ఇక్కడ ఉంది, రైట్. సో అట్లా కూడా కాదు, సరే ఇది పక్కన పెడదాం. ఈ విధంగా ఉందనుకుందాం టేబుల్. అక్కడిక్కడ సేమ్ వాల్యూస్ ఉన్నాయి కానీ ఆర్డర్లో లేవు అండ్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి ఇక్కడ అంటే ఏ ఫర్ అనగానే నాకు ఇక్కడ యాపిల్ అని రావాలి. సో ఇక్కడ ఉంది కదా టేబుల్లో, ఇక్కడ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలి ఇక్కడికి. నేను ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు? ఎక్కడ రాయాలి నేను ఫార్ములా, ఎక్కడ రాయాలి, ఏ సెల్లో రాయాలి? ఇప్పుడు ఇక్కడ కూడా VLOOKUP చేస్తున్నాం. ఎస్. ఒక టేబుల్లో నుంచి డేటాని ఇంకో టేబుల్లోకి తీసుకెళ్ళాలంటే మనం గుడ్డిగా చెప్పేయచ్చు VLOOKUP అని. ఈక్వల్ టు VLOOKUP, ఓకే, బ్రాకెట్స్ ఓపెన్, ఓకే, సారీ. సో ఇప్పుడు నాకు ఇది ఒక్కటే కనిపిస్తుంది. హూ ఇస్ ది టార్గెట్ ఎవరు అక్కడ? ఏ ఫర్ అనేది ఎక్కడ ఉంది? ఏ ఫర్ అనేది A2. అది A2 అనేది సోర్స్ టేబుల్, అది పక్కన పెట్టండి. మనకు కావాల్సిన వాల్యూ ఎక్కడ ఉంది ఏ ఫర్ అనేది? B1. నాట్ ఇన్ B1 మ్యామ్. సో మనకు కావాల్సిన వాల్యూ D8. కరెక్ట్. నాకు కావాల్సిన వాల్యూ అక్కడ ఏదైతే వాల్యూ రాస్తానో దానికి నాకు ఆన్సర్ కావాలి. సో కామా చేసుకోవాలి. ఓకే, కామా. ఇప్పుడు మనం టేబుల్ రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి. చేసేసుకున్నాను. సో ఏమొస్తుందంటే ఒక నిమిషం, A2 to B5. వెరీ గుడ్. తర్వాత దెన్ కామా. ఇప్పుడు మనకి సెకండ్ 2,0. వెరీ గుడ్. 2,0 కరెక్ట్. కానీ ఇక్కడ మీరు టేబుల్ రేంజ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఏం మర్చిపోయారు? టేబుల్ రేంజ్ సెలెక్ట్ చేసుకున్నాక ఫ్రీజ్ చేయాలి కదా సార్. ఫ్రీజ్ చెప్పలేదు మీరు. కామా 2 అవును మేడం, అంతే కదా? అంతే. ఓకే, నాకు ఫస్ట్ ఏంటంటే VLOOKUP అయిపోయాక మనం సెకండ్ టేబుల్లో ఏ వాల్యూ చూస్తున్నామో అది సెలెక్ట్ చేసుకోవాలి కదా సార్. ఓకే, సో 8. ఓకే, ఐ గాట్ ద పాయింట్. రైట్. సో A2:B5, 2, 0. ఎందుకు నాట్ అప్లికేబుల్ వచ్చింది? డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి చూద్దాం ఏమైందో. ఇక్కడ అన్నీ వచ్చినాయి కానీ ఇది మాత్రం రాలేదు. ఎందుకంటే అక్కడ టెక్స్ట్, ఇక్కడ టెక్స్ట్, స్పేసెస్ వేరే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా స్పేస్ ఇచ్చాను అనుకోండి, రాదు ఇంకా అది. సో సేమ్ ఉండాలి, ఎగ్జాక్ట్ సేమ్ ఉండాలి. కాబట్టి ఎగ్జాక్ట్ సేమ్ ఉంటేనే మనకు వర్కౌట్ అవుతుంది. A ఫర్ యాపిల్, C ఫర్ క్యాట్, D ఫర్ డాల్, B ఫర్ బ్యాట్. వచ్చేసిందా లేదు? రైట్. ఇంకా చెప్పాలంటే మీకు ఓకే. సో నిన్న ఈ గేమ్ గురించి చూసాం కదా, ఒక గేమ్ గురించి. జస్ట్ విల్ సెలెక్ట్ ది నంబర్, దెన్ విల్ గెట్ ది ఆన్సర్ హియర్, రైట్. సో ఇక్కడ నేను రాసిన ఫామ్లో ఒక్కసారి నాకు చెప్పండి. నా టేబుల్ ఏమో రైట్ సైడ్లో ఉంది. P1 నుంచి మొదలుకుంటే Q20 120 వరకు ఉంది. ఓకే, డన్. నాకు ఇక్కడ ఏదైతే నంబర్ ఎంటర్ చేస్తారో దాని యొక్క ఆన్సర్ ఇక్కడ రావాలి నాకు 8. ఇప్పుడు C7లో మనం ఫార్ములా రాస్తాం. ఏం ఫార్ములా రాయాలి నేను ఇక్కడ? C7లో రాస్తున్నారా? అంతే కదా, C7 కదా. నాకు రిజల్ట్ ఎక్కడ కావాలి? C7లో కావాలి. ఎవరి రిజల్ట్ కావాలి నాకు? రిజల్ట్ ఏమో
అసైన్డ్ టాస్క్‌ది కావాలి. అసైన్డ్ టాస్క్ అనేది నా రిజల్ట్. ఆ! బట్ టార్గెట్ ఎవరు నాకిక్కడ? ఏ సెల్ టార్గెట్ నాకు? ఓకే. నేను చెప్తాను వినండి. ఓకే. వీలుకప్ పెట్టి C7 You are writing the హలో! formula in C7 itself. Then how you will select C7 again? Who is the నో. target? నంబర్ Yes, select any number. B7 is the target. ఇక్కడ మీరు నంబర్ ఎంటర్ చేస్తే ఈ నంబర్ యొక్క రిప్లికేషన్ నాకు ఇక్కడ రావాలి అంతేనా? హుహు. హూ ఇస్ ది టార్గెట్ హుహు. ఓవర్ హియర్? B7. ఇప్పుడు చెప్పండి. ఓకే. సో, వీలుకప్ B7 కామా ఆ టేబుల్ రేంజ్ ఇందాక చెప్పారు. P1 సంథింగ్ Q120. సెలెక్టెడ్. Yeah, selected and we need to freeze that. ఓకే. So we need to freeze that and ఇప్పుడు ఫస్ట్ కాలమ్ సో ఫస్ట్ 1,0 1,0 డైరెక్ట్లీ అక్కడ నాకు 2 కాలమ్స్ ఉన్నాయి. P అండ్ Q. ఏంటి సార్? అక్కడ 2 కాలమ్స్ ఉన్నాయి మేడం. P కాలమ్ ఉంది, Q కాలమ్ ఉంది. Pలో నంబర్ ఉంది, Qలో అసైన్ టాస్క్ ఉంది. ఇప్పుడు నాకు అసైన్ టాస్క్ కావాలా, నంబర్ కావాలా? 0. హౌ మచ్? 2,0 రైట్? రైట్. ఓకే. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నాట్ అప్లికేబుల్ ఎందుకు వచ్చిందంటే మీరు B7లో ఏం వాల్యూ ఇవ్వలేదు. B7లో వాల్యూ ఇవ్వండి, ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ రావడం జరుగుతుంది. ఓకే. ఓకే. దెన్ సో ఈ విధంగా ఉంటుంది వీలుకప్. ఒక టేబుల్లో నుంచి డేటాని ఇంకొక టేబుల్లోకి తీసుకెళ్ళడం. ఇది ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఓకే. షూర్ అండి. ఓకే సార్. చెప్పండి ఒకసారి మళ్ళీ వీలుకప్ ఫార్ములా ఏ విధంగా ఉంటుంది? వీలుకప్ ఫార్ములా ఏంటంటే వీలుకప్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక టేబుల్‌లో ఉన్న డేటా ఇంకో టేబుల్‌లోకి లైక్ వాట్ వి కాల్ కాపీ చేయడానికి చేస్తాం రైట్? వెరీ గుడ్. ఓకే. అండ్ ద ఫార్ములా వి యూజ్ ఇస్ వీలుకప్. దెన్ వీలుకప్ పెట్టి బ్రాకెట్ ఓపెన్ చేసి లుకప్ వాల్యూ తీసుకుంటాము. ఓకే. దెన్ టేబుల్. ఓకే. తర్వాత అరే, దెన్ కాలమ్ ఇండెక్స్ రాస్తాము. ఓకే. దెన్ రేంజ్. ఓకే. కరెక్ట్. మీరన్నది కరెక్ట్. సో ఈజ్ ఈక్వల్స్ టు లుకప్ వాల్యూ అనే దగ్గర మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. మనకి ఏది కావాలి? అదే. అంటే నాకు అర్థమైంది. ఇప్పుడు మనం సెకండ్ టేబుల్‌లో ఫస్ట్ కాలమ్‌లో ఉన్న దానిదే చూడాలి. సేమ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉండాలి. అక్కడ ఇక్కడ ఫస్ట్ కాలమ్ మనం అదే. టేబుల్ చెప్పాక కరెక్ట్‌గా అర్థమైంది సార్. ఓకే. అర్థమైంది. తర్వాత టేబుల్ రేంజ్ సెలెక్ట్ చేసుకొని అండ్ ఆ కాలమ్ ఏ వాల్యూలో ఉందో అది చూస్ చేసుకొని 0 పెట్టేయాలి. ఫ్రీజ్ చేసి అంతే సింపుల్. డన్. మీకు ఏబిసిడి కాలమ్ హెడ్డింగ్స్‌తో పని లేదు. జస్ట్ కాలమ్ ఇండెక్స్ ఎన్ని కాలమ్ సెలెక్ట్ చేసాం దానిలో ఏ కాలమ్ రిజల్ట్ రావాలి మీకు. ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నేమ్, ఐడి, సాలరీ, పోస్టింగ్, ఏరియా, ఏవో కాలమ్స్ ఉన్నాయి అనుకుందాం. సో మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వరు కదా. అరుణ్, కిరణ్, సుమన్, వరుణ్, ఎవరు. మీరు నాకు చెప్పాలి ఓకే. నాకు ఇక్కడ ఒక డేటా ఉందండి. ఈ డేటాలో నుంచి
ఇప్పుడు నేను ఒక టేబుల్ వేస్తాను. ఆ టేబుల్‌లో నాకు వాల్యూస్ కావాలి. ఇక్కడ నేమ్ ఉంది, ఐడీ ఉంది, సాలరీ ఉంది, పోస్టింగ్ ఉంది, ఏరియా ఉంది. రైట్? సో నాకు ఇక్కడ కిరణ్, సుమన్, అరుణ్, వరుణ్. వరుణ్. సో నేమ్ ఉంది. ఇక్కడ నాకు కావాల్సింది ఏంటి అంటే ఏరియా కావాలి. ఏం చేయాలి చెప్పండి. నేమ్ ఉంది, ఏరియా కావాలి. ఎక్కడ ఫార్ములా రాయాలి నేను ఇప్పుడు? ఇక్కడ C11. ఈక్వల్ టు VLOOKUP B11. వెరీ గుడ్. హలో. వెరీ గుడ్, వెరీ గుడ్. B11 కామా ఆ టేబుల్ రేంజ్ సెలెక్ట్. ఓకే, సెలెక్ట్ చేశాను. Table range is A2, E5. వెరీ గుడ్. Then we need to freeze that ఓకే, using F4. ఓకే. Then ఏరియా ఒకసారి ఏరియా ఏ కాలంలో ఉంది? 1 2 5 0. వెరీ గుడ్, దట్స్ ఇట్. ఓకే, డన్. ఇంతకు మించి ఏం లేదు. వీలుకప్ ఒకసారి కనుక మీరు పర్ఫెక్ట్గా చేసుకున్నారనుకుంటే కనుక మీకు ఈజీ అయిపోతుంది. వీలుకప్ పెద్ద విషయం ఏం కాదు. ఓకే. ఇది వీలుకప్ గురించి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి వీలుకప్ బాగా. ఓకే, డన్. ఓకే. ఓకే, షెల్ వి చెక్ వన్ మోర్ టాపిక్? ఎస్ సార్. ఓకే, చిన్న టాపిక్ చూద్దాం. ఇది ఇంపార్టెంట్, మీకు ఎక్కడైనా యూజ్ అవుతుంది. టెక్స్ట్ టు కాలమ్స్ అంటాం. టెక్స్ట్ టు కాలమ్స్. మనకి డేటా డిఫరెంట్ కాలమ్స్లో అంటే డిఫరెంట్ వేలో వస్తుంది. ఇక్కడ చూడండి, నేము, ఫాదర్ నేమ్, అడ్రస్ సపరేటెడ్ విత్ కామా. నెక్స్ట్ సురేష్, నితేష్, కరీంనగర్ సపరేటెడ్ విత్ సెమీకోలన్. నరేష్, నారాయణ, హెచ్ఎన్కే సపరేటెడ్ విత్ అండ్ సింబల్. అంటే ఒక్కో దానిలో ఒక్కోటి యూజ్ అయింది. రైట్? సో హలో, ఈజ్ ఇట్ ఆడిబుల్? ఎస్ సార్. ఎస్. ఓకే, ఓకే. జస్ట్ నేమ్, ఫాదర్ నేమ్, అడ్రస్ ఉంది కదా. సో నా ఇంటెన్షన్ ఏంటి అంటే నేమ్ కామా ఫాదర్ నేమ్ కామా అడ్రస్ ఏదైతే నా దగ్గర ఉందో, నేమ్ అనేది ఒక కాలంలో రావాలి, ఫాదర్ నేమ్ అనేది ఇంకో కాలంలో రావాలి, అడ్రస్ అనేది ఇంకో కాలంలో రావాలి. సపరేట్ అయిపోవాలి, ఇండివిజువల్గా అయిపోవాలి. రైట్? మనకి ఇప్పుడు అది ఎందులో ఉంది? టెక్స్ట్ A1లో ఉంది. నాకు నేమ్ అనేది A1లో కావాలి, ఫాదర్ నేమ్ B1లో కావాలి, C1లో అడ్రస్ కావాలి. అంటే టెక్స్ట్ టు డిఫరెంట్ కాలమ్స్ ఉన్న టెక్స్ట్ని డిఫరెంట్ కాలమ్స్ కింద ఎట్లా విడతీయాలి అనేది టాపిక్. రైట్? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కామా సపరేటెడ్ ఉంది, కొన్ని దగ్గర సెమీకోలన్ సపరేటెడ్ ఉంది, డిఫరెంట్ ఉన్నాయి. ఈ సపరేటర్స్ని మనం ఇక్కడ ఏమని పిలుస్తామంటే డీలిమిటర్స్ అని పిలుస్తాం. ఏమంటాం? డీలిమిటర్స్. రైట్? ఇక్కడ ఒక డీలిమిటర్తో సపరేట్ చేయబడి ఉందా లేదా? ఎస్, ఉంది. రైట్? ఏంటా డీలిమిటర్ అంటే ఇక్కడ కామా. రైట్? సో మనం ఏదైతే వాల్యూని చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూని సెలెక్ట్ చేస్తాం, చేసేసి టెక్స్ట్ టు కాలం అంటాం. డేటా ట్యాబ్లో ఉంటుంది టెక్స్ట్ టు కాలం. ఈ టెక్స్ట్ టు కాలం మరి డీలిమిటెడా ఫిక్స్డ్ విడ్త్ అని అడుగుతుంది. మనకు సపరేటర్ ఉంది కదా, కాబట్టి నేను ఏం సెలెక్ట్ చేస్తాను? డీలిమిటెడ్ అని సెలెక్ట్ చేస్తాను. నెక్స్ట్ అంటాను. నెక్స్ట్ అన్న తర్వాత మరి మీకు కావాల్సిన డీలిమిటర్ ఏంటి? ట్యాబా? కాదు. సెమీకోలనా? కాదు. ఏంటి మనకు కావాల్సింది? కామా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం సపరేటర్స్ లేవు. కింద మీరు చూసినట్టయితే నేమ్, ఫాదర్ నేమ్. ఎప్పుడైతే కామా మీద క్లిక్ చేశానో సపరేట్ అయిపోయినాయి చూడండి. నెక్స్ట్, ఫినిష్. నేమ్ ఒక A1లో వచ్చింది, B1లో ఫాదర్ నేమ్ వచ్చింది, C1లో అడ్రస్ వచ్చింది. నేమ్, ఫాదర్ నేమ్, అడ్రస్ సపరేట్ అయిందా లేదా? ఎస్ సార్.
రైట్. ఒకవేళ గనక నా దగ్గర ఇక్కడ సెమీకోలన్ ఉంది. ఒక దగ్గరనేమో కామా ఉంది. ఇంకొక దగ్గర సెమీకోలన్ ఉంది. ఇవి ఎట్లా చేంజ్ చేయాలి? సేమ్ టెక్స్ట్ టు Same కాలమ్స్ డీలిమిటెడ్ ఆల్రెడీ కామా సెలెక్ట్ చేసింది. సో ఇప్పుడు సెమీకోలన్. రైట్. సెమీకోలన్ కూడా సెలెక్ట్ చేసి ఫినిష్ అనండి. వచ్చేసిందా? నేమ్, ఫాదర్ నేమ్, అడ్రస్. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి. మనం A1లో ఉన్న డేటాని నేమ్ A1లో, B1లో ఫాదర్ నేమ్, C1లో అడ్రస్ రాస్తున్నాం కదా. అంటే ఒరిజినల్ డేటాని మనం మ్యానిపులేట్ చేస్తున్నాం. A1లో ఈ మొత్తం టెక్స్ట్ ఉండేది, కానీ మనం లేకుండా ఏం చేస్తున్నాం, అక్కడ ఓన్లీ నేమ్ రాస్తున్నాం. రైట్. అయితే నా డేటా ఇలాగే ఉండాలి. ఇక్కడ నేమ్ రావాలి, B1లో నేమ్ రావాలి, C1లో ఫాదర్ నేమ్ రావాలి, D1లో అడ్రస్ రావాలి. అది ఎలా చేయాలి? సేమ్ టెక్స్ట్ టు కాలమ్స్ డీలిమిటెడ్ సపరేటర్స్ డన్, ఒప్పుకుంటాను. సెమీకోలన్ కామా 2 ఉన్నాయి. నెక్స్ట్ అంటాం కదా. ఎప్పుడైతే నెక్స్ట్ అంటామో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ డెస్టినేషన్ అని కనబడుతుంది. ఈ డెస్టినేషన్లో $A $1 అంటే ఫ్రీజ్ అయిపోయింది కదా. ఇప్పుడు నాకు ఆన్సర్ ఎక్కడ కావాలి? A1లో కాదు కదా కావాల్సింది. ఎందులో కావాలి ఆన్సరు? B1లో కావాలి కదా. B1 నుంచి స్టార్ట్ అవ్వాలి. రైట్. డెస్టినేషన్ వచ్చేసి A1 కాదు, B1 నుంచి స్టార్ట్ అవ్వాలి. రైట్. సో ఒరిజినల్ డేటా అలానే ఉంది. నేమ్ వేరే దానిలో, ఫాదర్ నేమ్ వేరే దానిలో, అడ్రస్ వేరే దానిలో రావడం జరిగింది. రైట్. అర్థమవుతుందా? హలో. ఎస్ సార్. హలో. ఓకే. ఇప్పుడు ఇంతకుముందు ఒక సెల్ చేసాం కదా, ఇప్పుడు కాలం మొత్తానికి చేసేద్దాం. నాకు నేమ్స్ అన్నీ ఒక కాలంలో రావాలి, ఫాదర్ నేమ్స్ అన్నీ ఇంకో కాలంలో రావాలి, ఇంకో కాలంలో అడ్రస్ రావాలి. టెక్స్ట్ కాలం అంటే ఫస్ట్ కాలంని సెలెక్ట్ చేశాను. చేసిన తర్వాత టెక్స్ట్ కాలం అన్నాను. ఆ తర్వాత డీలిమిటెడ్, అన్ని సపరేటర్స్ ఉన్నాయి కాబట్టి డీలిమిటెడ్ సెలెక్ట్ చేశాను. చేసిన తర్వాత మీకు ఇక్కడ కామా ఉంది, సెమీకోలన్ ఉంది, ఇంకొక సింబల్ ఏముంది? యాండ్ సింబల్. మరి ఇక్కడ కనబడుతుందా యాండ్ సింబల్? లేదు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే అదర్లోకి వెళ్ళాలి. అదర్లోకి వెళ్ళి యాండ్ సింబల్ ప్రొవైడ్ చేయండి. నెక్స్ట్ అనండి. డెస్టినేషన్ మార్చాలంటే పాత డెస్టినేషన్ తీసేయండి, కొత్త డెస్టినేషన్ని ఇవ్వండి. ఓకే. ఓకే. అక్కడ డెస్టినేషన్ చేంజ్ చేసినప్పుడు ఫ్రీజ్ చేయాలా సార్ అది మళ్ళీ? ఆటోమేటిక్‌గా ఫ్రీజ్ అయిపోతది. అది ఆటోమేటిక్‌గా అది అయిపోతది. ఆటోమేటిక్. ఓకే. మనం సెల్ నేమ్ అనేది మార్చాలా? ఈ డెస్టినేషన్ ప్లేస్‌లో నాకు B1లో కూడా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ D1 నుంచి కావాలనుకోండి, లేదంటే D3 నుంచి కావాలి. ఎక్కడ కావాలి మీకు రిజల్ట్ ఎక్కడ కావాలి? అక్కడికి ప్లేస్ చేయండి. ఆటోమేటిక్‌గా అక్కడ వచ్చేస్తది. జస్ట్ D3 అని నొక్కితే చాలా? లేకపోతే ఈక్వల్ సెలెక్టింగ్. టు అని నొక్కాలా? ఈక్వల్ టు అది ఆటోమేటిక్‌గా వస్తది. జస్ట్ సెలెక్ట్ చేయండి అంతే. ఇక్కడున్న డేటా తీసేయండి. తీసేసి ఏ సెల్ కావాలో సెలెక్ట్ చేయండి. అది ఆటోమేటిక్‌గా తీసేస్తుంది. ఓకే. సెల్ ఓకే. టేబుల్. ఓకే. డన్. సరే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నా నేమే తీసుకుందాం. అది ఏమైనా సపరేటర్స్ ఉన్నాయా ఇక్కడ? ఫస్ట్ నేమ్‌కి, మిడిల్ నేమ్‌కి, లాస్ట్ నేమ్‌కి ఏ సపరేటర్ లేదు. మరి దీన్ని కూడా నేను మార్చాలనుకుంటున్నా. అంటే ఆదిత్య ఒక దానిలో రావాలి, ప్రకాష్ ఒక దానిలో రావాలి, రెడ్డి ఒక దానిలో రావాలి, ఎం ఒక దానిలో రావాలి. దెర్ ఈస్ నో డీలిమిటెడ్. డీలిమిటెడ్ లేకపోతే మన ఈ ఆప్షన్ పనిచేస్తుందా డీలిమిటెడ్ అనేది? నో. ఇప్పుడేంటి? ఫిక్స్డ్ విడ్త్. ఫిక్స్డ్‌గా ఉండే విడ్త్ కావాలి నాకు. ఫిక్స్డ్ విడ్త్ అన్నాను, నెక్స్ట్ అన్నాను. అన్న తర్వాత ఎక్కడ కావాలి? ఒక స్కేల్ రావడం జరిగింది కదా. అక్కడ మీరు ఎక్కడ సపరేటర్ కావాలో అక్కడ క్లిక్ చేయండి. యారో మార్క్ వచ్చింది. మళ్ళీ సపరేటర్, మళ్ళీ సపరేటర్. రైట్. 4 డిఫరెంట్ సపరేటర్స్‌లో వచ్చేసినాయి కదా. నెక్స్ట్ అన్నాను. డెస్టినేషన్ మార్చుకోవాలనుకుంటే కనుక ఆ డెస్టినేషన్‌ని సెలెక్ట్ చేశాను. ఓకే అన్నాను. ఇండివిజువల్ సెల్స్‌లో వచ్చేసినాయి. ఓకే సార్. సో ఇది టెక్స్ట్ టు కాలమ్స్‌కి సంబంధించింది. వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ సెషన్‌లో మనం సార్ట్ అండ్ ఫిల్టర్ కూడా చూద్దాం. సార్టింగ్ అండ్ ఫిల్టరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్. సార్టింగ్ అంటే ఏంటి?
ఒక ఓకే. ఆర్డర్‌లో ఎన్ని టాపిక్స్ ఉన్నాయి? సార్ట్ అండ్ ఫిల్టర్ ఈజ్ మెయిన్ టాపిక్ అండ్ దెన్ పైవట్ టేబుల్ అయిపోయింది. పేజ్ లేఅవుట్, హౌ టు టేక్ ఏ ప్రింట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఒక ఎక్సెల్ షీట్ పేజ్ ఎట్లా సెట్ చేసి ప్రింట్ ఎలా వస్తుంది. ఇప్పుడు మనం వర్డ్లో పేజ్ బై పేజ్ ప్రింట్ వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు. కానీ ఎక్సెల్ అనేది 16,384 కాలమ్స్ ఉంటాయి, 10,48,576 రోస్ ఉంటాయి. మరి ఇవన్నీ ఒకటే పేజ్లో వస్తాయా? ఆ పేజెస్ ఎట్లా డివైడ్ అవుతాయి మరి అనేది టాపిక్ అన్నమాట. సో ఈ పేజ్ లేఅవుట్ అనేది ప్రింటింగ్ పర్పస్. సో ఎంఐఎస్ అంటే? ఎంఐఎస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ గ్రాఫ్స్. ఓకే. రైట్. సో ఓహ్! వీటి గురించి మీరు ఆల్రెడీ చూసాం, మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఒకసారి నాకు పంపిస్తాను. నాకు ఇక్కడ నెట్వర్క్ కొంచెం ప్రాబ్లం, అందుకే లేట్ అవుతుంది, బట్ ఐల్ షూర్. షూర్. ఓకే. ఓకే మ్యామ్. గుడ్ నైట్. మార్నింగ్ సేమ్ టైం మేడం, 7 o'clock. షూర్. ఓకే. షూర్. థ్యాంక్ యూ. థ్యాంక్